అన్న ఈరోజు ప్రజా ఆశీర్వాద సభకు వచ్చారు కాసారి జ్ఞానేశ్వరరావు గారి కోసం. ఎలా అనిపిస్తుంది ఈ సభ మీకు? సభ పార్టీ నిర్ణయించిన వ్యక్తులకు చేయడం మా బాధ్యత. ఎవరిని పెట్టినా కూడా చేస్తాం. ఓకే, జ్ఞానేశ్వరరావు గారి మీద మీ ఒపీనియన్ ఏంటి? గతంలో కూడా ఆయన చేసిండు కదా, మంచి లీడర్ ఆయన. ఓకే, ఈసారి జ్ఞానేశ్వరరావు గారు కారులో దూసుకెళ్తారు అంటున్నారు, మీరేమంటారు? దూసుకెళ్తారు. ఓకే, ప్రజా ఆశీర్వాదం ఉందంటారా ఆయనకు? ఉంది, ఖచ్చితంగా. టిఆర్ఎస్ పార్టీ ఆశీర్వాదం ఉంది, ప్రజా ఆశీర్వాదం ఉంది, అంత బాగా. ఓకే, జ్ఞానేశ్వరరావు గారు, కేటీఆర్, కేసీఆర్ వీళ్ళంతా కలిస్తే ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది. వన్ వర్డ్ లో ఏం చెప్తారు కేసీఆర్ గురించి? కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్. అండ్ కాసాని జ్ఞానేశ్వరరావు గురించి ఏం చెప్తారు? కాసాని జ్ఞానేశ్వర్ మంచి లీడర్. ఓకే, మీ ఓటు ఎవరికి ఇస్తారు ఎంపీగా? ఎంపీగా ఖచ్చితంగా టిఆర్ఎస్. థ్యాంక్స్ అన్న. ప్రజా ఆశీర్వాద సభ వచ్చారు కదా కాసాని జ్ఞానేశ్వరరావు గారి సభకి, ఎలా అనిపిస్తుంది మీకు? మేము కాసాని జ్ఞానేశ్వర సభకి మేము రావడం జరిగింది, దామసాపురం. అది కేసీఆర్ మీద అభిమానం మాకు. కేసీఆర్ కాసాని జ్ఞానేశ్వర కాకుండా ఏ క్యాండిడేట్ పెట్టినా మేము కేసీఆర్ పెట్టిన క్యాండిడేట్ ఓటిస్తాం. ఓకే, మేము కేసీఆర్ అంటే మా తెలంగాణ తెచ్చిన యోధుడు ఆయన. తెలంగాణ ప్రాంతంలో అన్ని ప్రతి ఒక్కరికి అభివృద్ధి జరిగింది ఆయన వల్ల. ఈ రోజు గవర్నమెంట్ 4 నెలల మొత్తం మోసం గవర్నమెంట్ మోసం చేసి గెలిచింది. ఒక్కరికున్న రైతులు బాగాలేరు, ఎవరికున్నా ఆయన వల్ల న్యాయం జరగలేదు, మోసం చేసి గెలిచింది అంతే. పథకాలు ఎక్కువ చూడ 400 పథకాలు చెప్పిండు, ఒక్క ఆమె కూడా ఎవ్వరు చేయలేడు. ఆయనకి ఎవ్వరు ఓటు వేసే పరిస్థితి లేదు. మొన్న మోసపోయి చేయాలి, మోసం కేసీఆర్ పోయిన బాధ ఏందో అందరికి అర్థమైంది. మళ్ళీ 100% కేసీఆర్ పెట్టే క్యాండిడేట్కి ఓటేస్తాం. ఈసారి జ్ఞానేశ్వరరావు గారికి ఎంపీగా ఎలాంటి మెజారిటీ రావచ్చు? మాకు ఇప్పటికీ చివరి పార్లమెంటు నియోజకవర్గంలో 8 లక్షల ఓట్ల మెజారిటీ ఉంది మాకు ఇప్పటికీ. ఇంకొక కాంగ్రెస్ మీద అసమ్మతి ఉంది కాబట్టి ఇంకో 1 లక్ష మెజారిటీతో 2 లక్షల మెజారిటీతో గెలుస్తాం. అండ్ మనం చూస్తున్నాం జ్ఞానేశ్వరరావు గారు ఒక వార్డు నెంబర్ నుంచి ఎంపీ దాకా పోరాడారు, ప్రజలకు మంచి చేశారు. ఆయన గురించి ఒక్క ముక్కలో చెప్పమంటే ఏం చెప్తారు మీరు? ఆయన ప్రజలంటే ఆయనకి ఇష్టము. ఆయన ఉన్న దాంట్లో దాన ధర్మాలు చేసే రకము. ఆయన పొలిటికల్ ఎలిగేషన్ ఏమి సంపాదించలేదు, సొంతంగా సంపాదించుకున్నారు. డబ్బులు ఎవరైనా వస్తే ఆపదకి సాయం చేయకుండా. మీ ఓటు ఎవరికి సార్ ఎంపీది? మేము 100% కాసాని జనానికి ఇస్తాం, గెలిపిస్తాం మేము. థ్యాంక్ యూ సార్. ఎలా అనిపిస్తుంది సార్ ప్రజా ఆశీర్వాద సభ? మంచిగా ఉంటుంది పాట. ఓకే, అసలు కాసాని జ్ఞానేశ్వరరావు మీద మీ ఒపీనియన్ ఏంటి? మంచి వ్యక్తేనా? మంచి వ్యక్తి. ఓకే, ఆయన ఎంపీగా గెలిస్తే ఎలా ఉంటుంది? మంచిగా ఉంటుంది. మంచిగా ఉంటుంది. కేసీఆర్ వాళ్ళు మొత్తం మంచిగా ఉంటుంది. ఓకే, అంటే జై తెలంగాణ అంటారా ఈసారి మీరు మళ్ళీ? జై తెలంగాణ అంటాం సార్. ఓకే, అండ్ చాలా మంది కోరుకుంటారు కారులో కాసాని జ్ఞానేశ్వరరావు గారు దూసుకెళ్లాలని, మీరేమంటారు? తీసుకోవాలని మాకు కూడా. ఓకే, ఎంపీ ఓటు ఎవరిది? మీకు ఎవరికి ఇస్తున్నారు మీరు? కార్కి ఇస్తాం. కారుకే. అక్కడ చూసి చెప్పండి, దేనికి ఇస్తున్నారు? కార్కి ఇస్తాం సార్. ఓకే, అండ్ కేటీఆర్ గురించి ఏం చెప్తారు? ఏం చెప్పాలో మా అదృష్టం, మా పార్టీ అదృష్టం తక్కువైంది ఈసారి. థ్యాంక్ యూ సార్. ప్రజా ఆశీర్వాద సభ కాసాని జ్ఞానేశ్వరరావు కోసం వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు సభ? మస్తుగా అనిపిస్తుంది. ఓకే, అండ్ ఎంపీగా అంటే చేవెళ్ళ నుంచి పోటీ చేస్తున్నారు జ్ఞానేశ్వరరావు గారు, ఎలా ఉండబోతుంది ఈసారి? చెవులే మంచిది. ఈసారి గెలవాలనుకుంటున్నాం. మా కూడా ఈ ఎడ్యుకేషన్ పరంగా కూడా ఆయన చాలా మంచిగా చేస్తుర్రు. అదే వాళ్ళు కూడా గెలిస్తే మనకు చాలా చెవెళ్ళ చాలా అభివృద్ధి అయిపోతుంది. అందుకే మేము టిఆర్ఎస్ పార్టీ చెవెళ్ళలో రావాలని కోరుకుంటున్నాం. ఓకే, ఎందుకు ఇంత అభిమానం నీకు? ఇంత చిన్న పిల్లడు జ్ఞానేశ్వరరావు మీద ఎందుకు ఇంత అభిమానం? మొన్న మా పరిగి ఎమ్మెల్యే మాకు తండకి ఎన్నో రోడ్లు వేయించిండు, ఎన్నో చేసిండు. కానీ ఇక్కడ కూడా వస్తే ఈ నియోజకవర్గంకి చాలా రావాలని, ఎన్నో అభివృద్ధి చెందాలని మేము కూడా కోరుకుంటున్నాం. అందుకే ఈ అభిమానం మాకు టిఆర్ఎస్ మీద. ఓకే, అండ్ ఎంపీగా పోటీ చేస్తున్న జ్ఞానేశ్వరరావు గారు ఎంత మెజారిటీ రావచ్చు ఈసారి? ఇక్కడైతే ఒక 1 లక్ష పైన మెజారిటీ రావాలని మేము కూడా కోరుకుంటాం. మేము కూడా అందరమే ఆయనకే ఓటిస్తాం. వన్ వర్డ్ లో ఏం చెప్తావు జ్ఞానేశ్వరరావు గురించి? వన్ వర్డ్ లో ఏం చెప్తావు ఒక ముక్కలో? ఆయన లయన్ అన్న, ఆయన 7 గెలుస్తాడు. ఓకే, అంతే. మీ ఫ్యామిలీ ఓట్లు, నీ ఓటు ఎవరికి? ఆయనకే, టిఆర్ఎస్ పార్టీకే మా ఓట్లు. థ్యాంక్స్. రోజు ప్రజా ఆశీర్వాదం సభకు వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? మంచిగా అనిపిస్తుంది సార్. మళ్ళీ వస్తే మాకు ప్రతి ఒక్క పని అవుతా అని మేము భావిస్తున్నాము. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఏ నెరవేర్చలేరు. మాగినంగా సార్ వస్తేనే బాగా ఏ పని అయినా సరే. చలివేళలో మన కాసాని జ్ఞానేశ్వరరావు గారికి మంచి హైప్ ఉంది అంటున్నారు, ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది గెలుచుకుంటాం, గెలిపియాలి అనుకుంటున్నాం మేము. ఈసారి జ్ఞానేశ్వరరావు గారు కారులో దూసుకెళ్తారు అంటున్నారు, మీరేమంటారు? దూసుకోపోవాలని చూస్తున్నాము మేము. దూసుకోపోవాలి, గెలవాలి. ఒక వార్డు నెంబర్ నుంచి ఇప్పుడు దాదాపు ఎంపీ దాకా చాలా కష్టపడ్డారు, ప్రజలకు మంచి చేశారు. బట్ ఆయన గురించి మీరు ఏం చెప్తారు?
గెలవాలనే మా మంచి వ్యక్తి అనే అనుకుంటున్నాం. ఒక్క ముక్కలో ఏం చెప్తారండి ఆయన గురించి, ఎవరి గురించి? కాసాని జ్ఞానేశ్వరరావు గురించి? ఆయన అయితే కొత్తగా వచ్చిండు. ఇప్పుడు ఇక్కడ మాదికైతే ఇప్పుడు చేవేళ్ళ పార్లమెంట్ ఆయన కొత్తగా ఇప్పుడు గెలిపించుకుంటేనే బాగుంటది ఇప్పుడైతే. కేసీఆర్ గారి మీద మీ ఒపీనియన్ ఏంటి? కేసీఆర్ మీద మాకు మళ్ళీ రావాలి సారు, తెలంగాణ కోసం సారు ఎంతో చేసిండు, మళ్ళా సారే గెలవాలి అంతే, ఏం లేదు. థ్యాంక్ యూ సార్. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.